ఒక అందమైనటువంటి హీరోయిన్కి భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే తెలియదు. ఎందుకు వచ్చింది? మరి ఆ ఏజ్లో ఆమె ఇంకా సంపూర్ణంగా సంపాదించిన డబ్బుని, కీర్తిని, ఆమె సంపాదించుకున్న ఆస్తులను ఆమె అనుభవించాలి కదా. ఎందుకు వచ్చింది అంటే మరణానికి ఉండే విచక్షణ నీకు అర్థం కాదు. దానికి విచక్షణ లేదనొద్దు. దానికి విచక్షణ లేకపోతే ఇంత ప్రపంచం ఉండదు కదా. మనం ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, జింకదే చెప్పుకుందాం. ఇప్పుడు ఓ జింక పిల్లని కన్నది, దానికి 5 4 బేబీస్ని కంటాం. కన్న తర్వాత ఓ జింక అన్నమాట, అమ్మ నువ్వు అడవిలో కనేసావు, ఈ అడవిలో పుళ్ళు ఉన్నాయి, హౌండ్స్ ఉన్నాయి, అలాగే చిరుత పుళ్ళు ఉన్నాయి, వేటగాళ్ళు వస్తారు, ఇలాంటి అడవిలో నన్ను ఎందుకు కన్నావు? ఓ సేఫ్ ఎన్విరాన్మెంట్లో కంటే బాగుంటుంది. పోనీ సరే నువ్వు కనలేదు, ఇంత క్రూరమైన అడవి చూస్తుంటే ఉంది, ఎప్పుడు ఏ క్షణంలో మృత్యు అనేది నన్ను వెంటాడుతుందో వేటాడుతుందో ఇదొక అనిశ్చితి. మరి ఇలాంటి దాంట్లో కండమనే ఓ పెద్ద తప్పు చేసావు, కనీసం ఇప్పుడు నాకు రక్షణ ప్రొవైడ్ చేయగలవా అంటే తల్లిని నాకే రక్షణ లేదు. ఇప్పుడు నిన్ను కనే వరకు నేను బతికి ఉన్నాను, ఈ అనిశ్చితిలో బతికి ఉన్నాను, థ్యాంక్ గాడ్, తర్వాత నాకు తెలియదు. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రపంచంలో అనిశ్చితి అనేది ఇన్బిల్ట్. అది జంతువుకైనా, పక్షికైనా, సూక్ష్మజీవికైనా, మనకైనా. దానికి అలాంటి అనిశ్చితికి విచక్షణ లేదా, ఈ అనిశ్చితి ఎందుకు అని మనం ప్రశ్న చేయడానికి లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం లేవు ప్రపంచంలో. సరే మనం మనం ఇంకో వర్షన్కి వద్దాం. ఈ అడవిలో మరి ఇంత అనిశ్చితిలో జింకల్ని ఉంచినప్పుడు, ఇన్ని పులులు, చిరుత పుళ్ళు, తర్వాత హైనాలు, రకరకాల హౌండ్స్, వేటగాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు జింకలు ఏమన్నా అడవిలో నశించాయా? విస్తృతంగా పుళ్ళు ఎక్కువ ఉన్నాయి, జింకలు ఎక్కువ ఉన్నాయి. చూడండి, జింకలే ఎక్కువ ఉన్నాయి. ఆ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది. అయితే ఏ జింక అయినా ఈ బాడీ మాత్రమే నాకు పరిమితం, ఈ జింక రూపంలో ఈ బాడీలో నేను ఉండాలనుకోవడం తప్పు. కానీ జింక అనే రేస్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఒక పర్టికులర్ జింక ఉండకపోవచ్చు ఆ శరీరంతో, అది పులివాత పడవచ్చు, కానీ ఒక రేస్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే కలెక్టివ్నెస్ అనేది ప్రపంచంలో ఉంది. ఒక కలెక్టివ్గా జింకలు ఎగ్జిస్ట్ అవుతాయి, అంతేగాని ఒక ఇండివిజువల్గా జింక ఎగ్జిస్ట్ అవ్వదు. అలాగే మనకు వర్తించుకుంటే ఈ ప్రపంచంలో ఆనందం నాకు మాత్రమే రావాలి. మన సాధారణమైన భావం, నేను ఆనందంగా ఉండాలి, నేను అందంగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ధనికుడుగా ఉండాలి, పేరు ప్రతిష్టలు నాకే రావాలి, ఇంకోరికి రావద్దు. ఇప్పుడు జింక ఎలా ఆలోచిస్తే మనం అలాగే ఆలోచిస్తున్నాం. కానీ జింక అలా ఆలోచించదు. మనకు అర్థం అవ్వడానికి చెప్పాను, ఏ జింక కూడా పుట్టిన తర్వాత నా సేఫ్టీ ఏంటని ఆలోచించదు. అది సహజంగా పెరుగుతుంది. ఈ జింక ఇది కేవలం కల్పిత కథ మాత్రమే, మనకు అర్థం అవ్వడానికి చెప్పిందే. కానీ ఏ జింక కూడా న్యాచురల్ అలా ఉండిపోతుంది.